ఏనుగు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. కుక్క ప్రెగ్నెంట్ అయింది, అలాగే ఏనుగు కూడా ప్రెగ్నెంట్ అయింది. కుక్క ప్రెగ్నెంట్ అయిన కొన్ని నెలల్లోనే 6 పిల్లలు పెట్టేసింది. పిల్లలను పెట్టి ఏనుగును చూసావా 6 పిల్లలను కన్నా చూసావా అని చెప్పంటే పాపం ఈ ఏనుగు ఇంకా మోస్తానే ఉంది. ఒక 9 నెలలు బ్రేక్ తీసుకుంది కుక్క, మళ్ళా ప్రెగ్నెంట్ అయింది, మళ్ళా 6 పిల్లలు పెట్టేసింది. 18 నెలలు వచ్చేసరికి కుక్కకి ఎన్ని పిల్లలు ఉన్నాయి? 12 పిల్లలు ఉన్నాయి. ఏనుగు బావా 12 పిల్లలు నాకు, నువ్వేంటి కనీసం ఒక పిల్లలు కూడా కనలా, ఏమిటి సంగతి? దయచేసి గమనించండి. కుక్క 2 సంవత్సరాల్లో 12 పిల్లలు పెడుతుందేమో కానీ ఏనుగు మాత్రం 2 సంవత్సరాల్లో ఒక బిడ్డను మాత్రమే కంటుంది. ఆ ఏనుగు అన్నమాట ఏంటి తెలుసా? కుక్క బావా ఇంతంత పిల్లల్ని 12 మందిని కన్నావు కానీ నేను కనబోయే పిల్ల ఇంత పిల్ల కాదు, నేను కనబోయే పిల్ల ఏనుగు పిల్ల. తొండం తిప్పిందంటే చెట్టు కూడా ఊడి పడాల్సిందే. అడవిలో అడుగు పెట్టిందంటే అడవిలో మార్గం ఏర్పడాల్సిందే. ఊర్లో అడుగు పెట్టిందంటే ఊరంతా వచ్చి చూడాల్సిందే. నేను కనబోయే పిల్ల చిన్న పిల్లే, కానీ అది తలుచుకుంటే ఏమైనా చేయగలిగిన ఒక పిల్లని నేను కనబోతున్నా. కాబట్టే ఎక్కువ కాలము నేను ఎదురు చూస్తున్నా. దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదము బహు అద్భుతమైనది. కాబట్టే ఊరంతా నిన్ను చూసే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టే సహోదరి సహోదరుడా, ఆలస్యం అవుతుంది. ఆలస్యము నీ జీవితంలో అమృతము చేయబోతున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు.